హాయ్ అండి. మీ ఏటీఎం కార్డు ఎక్కడో పడిపోయిందా? లేదా ఎక్స్‌పైర్ అయిపోయిందా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు బ్రాంచ్‌కి వెళ్ళే పని లేకుండా మీ ఫోన్ నుంచే 2 నిమిషాల్లో న్యూ ఏటీఎం కార్డ్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనకి ఆన్‌లైన్ ఎస్‌బీఐలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక లాగిన్ ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. చేశాక మనకి హోమ్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇందులో మనకి కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కార్డ్స్ అని చూపిస్తుంది. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ అని. డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పాత ఏటీఎం కార్డు ఉంటే చూపిస్తుంది, లేదా రిక్వెస్ట్ న్యూ కార్డ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వర్చువల్ కార్డ్ అండ్ ఫిజికల్ కార్డ్ అని చూపిస్తుంది. వర్చువల్ కార్డ్ అయితే మీకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎలాంటి ఛార్జెస్ ఉండదు. ఓన్లీ మనకు ఫోన్పే, గూగుల్ పే చేయడానికి ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. అండ్ ఫిజికల్ కార్డ్లో మనకి ఇక్కడ గ్లోబల్ వీసా అనేది చూపిస్తుంది. గ్లోబల్లో మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి కట్ అవుతుంది. ఎంత 200 ప్లస్ జీఎస్టీ 236 రూపీస్ అనేది సెకండ్ ఇయర్ నుంచి కట్ అవుతుంది. మనకి ఏటీఎం ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి పర్ డే అయితే 40,000 అనేది ఉంటుంది. మీరు ఏ కార్డ్ సెలెక్ట్ చేసినా ఒకటే. నేనైతే ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినట్లయితే కిందది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే పైనది సెలెక్ట్ చేసుకుంటున్నాను, గ్లోబల్ ఐకాన్ అని. ఇందులో మనకి అడ్రస్ చూపిస్తుంది, కన్ఫర్మ్ అడ్రస్ అని, పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ అడ్రస్. మీరు అకౌంట్లో ఏదైతే అప్డేట్ ఉందో అడ్రస్, ఆ అడ్రస్కి మాత్రమే ఏటీఎం కార్డ్ వస్తుంది. ఇక్కడ రూపే, వీసా అని చూపిస్తుంది కదా, మనం రూపే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రూపే ఆర్ వీసా ఒకటే, కానీ రూపే అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్నాక మీకు టర్మ్స్ అండ్ కండిషన్ చేస్తే మీకు కార్డ్ అనేది 2 నిమిషాల్లో అయిపోతుంది. అండ్ మీ కార్డ్ అనేది వితిన్ 1 వీక్లో మీకు అడ్రస్కి అనేది వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.